మాఘపు ఆదివారం నోము కథ పార్ట్ 1. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మను ఒక భాగ్యశాలి ఉన్నది. ఆమెకు 10 మంది కుమారులు. ఒక సంవత్సరమున మాఘ పూర్ణిమకు ముందర రథసప్తమి నాడు ఆమె అభ్యంగన స్థానం ఆచరించి అక్షంతలు చేతపట్టుకుని కుమారులను పిలిచి, నాయనలారా, మాఘపు ఆదివారం కథ చెప్తాను, మీరు వినాలి అని అన్నది. కానీ వారికి అప్పుడే రాజుగారి సభకు వెళ్ళవలసిన కాలం మించిపోతుందని చెప్పి వారు వెళ్ళిపోయారు. అప్పటికే సభ ప్రారంభమై చాలాసేపు అయింది. రాజు బ్రాహ్మణ బాలురని విడిగా మన్నించాడు. వారి కట్టి విడి మన్నన జరుగుడు చేత వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండా రావటం వల్ల ఇట్టి విడి మన్నన జరిగిందని చింతించి ఇంటికి వెళ్ళారు. లక్ష్మీదేవమ్మ మనుమలను పిలిచి కథ వినమని కోరింది. వారు తమకు బడి వేళ అయిందని చెప్పి వెళ్ళిపోయారు. బడిపంతులు ఆలస్యంగా వచ్చారని వారిని కొట్టారు. అప్పుడు వారు కథ వినకుండా వచ్చినందుకు ఇట్టి కష్టం వచ్చిందని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. తరువాత ఆమె నీళ్ళాడరేవు దగ్గరికి వెళ్ళి అక్కడున్న స్త్రీలను చూసి, అమ్మలారా, మాఘపాదివారం కథ చెప్తాను వినండి అని చెప్పింది. కానీ వారు నీళ్లు తీసుకుని పోవాలని చెప్పి కడవలు నెత్తిమీద పెట్టుకుని వెళుతుండగా నడి త్రోవలో ఆ కడవలు బ్రద్దలైపోయాయి. అప్పుడు వారు, అయ్యో, మనం మాఘపాదివారం కథ వినకుండా ఉండటం వల్లనే ఇట్టి నష్టం వచ్చిందని విచారిస్తూ ఇళ్ళకెళ్ళిపోయారు. తర్వాత ఆమె తనకు ఎదురుపడిన ఆయవారపు బ్రాహ్మణుని పిలిచి కథ వినమని కోరింది. కానీ అతడు, ప్రొద్దుపోతోందమ్మా, ఆయవారానికి పోవాలి, నీ కథ వినడానికి కాలం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు ఆనాడు అతనికి ఏమీ దొరకలేదని పశ్చాత్తాపడ్డాడు. తరువాత ఆమె కొమ్మరిని మేదరిని కథ వినమని అడిగింది. వారికి పని ఉన్నదని చెప్పి కథ వినలేదు. అప్పుడు వారికి వారి వారి పనుల్లో కష్ట నష్టాలు వచ్చాయి. వారి ఆ కష్టములకు కారణము లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాఘపాదివారం కథ వినకపోవటమేమే అని విచారించారు. అప్పుడు ఆమె ఊరు వెలుపలకు వెళ్ళి అక్కడ ఉప్పరి గుడిసెల్లో ఉన్న ఉప్పరి సోదమ్మను చూసి కథ వినమని కోరింది. అది విని సోదమ్మ తాను గడిచిన శనివారం నాడు ఒంటిపూట భోజనం చేసి ఉండడం చేతను, నాడు ఆదివారం అవటం చేతను మానెడు పాలల్లో చారెడు బియ్యం పోసి పాయసం వండి పెడితే కథ వింటాను అన్నది. పాలలో చారెడు బియ్యం పోసి వండి పెట్టింది. ఆమె కోరిన ప్రకారంగా లక్ష్మీదేవమ్మ పాయసం వండి పెట్టిన తర్వాత సోదమ్మ గర్భిణి అవడం చేత ఆ పాయసం తిని సొమ్మసిల్లిపోయింది. ఆమె గర్భమందలి పిల్ల లక్ష్మీదేవమ్మతో, మా అమ్మ కడుపు మీద అక్షంతలు వేసి కథ చెప్పిన ఎడల నేను కథ వింటాను అన్నది. ఆమె అలాగే చేసి కథ చెప్పుకుంది. అంతలోనే సోదమ్మ లేచి కథ చెప్పమని అడిగింది. లక్ష్మీదేవమ్మ ఆమెతో, అమ్మా, నీ కడుపులోని బిడ్డ కథ విన్నది. నీకు మగపిల్లవాడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా నాకు కబురంపమని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఉప్పర సోదమ్మ ఆడపిల్లని కన్నది. వెంటనే ఆమె ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసింది. అంతటా లక్ష్మీదేవమ్మ అక్కడికి వెళ్ళి ఆ శిశువుని తీసుకుని వెళ్ళి అడవిలో రావి చెట్టుకు కోకతో ఉయ్యాల వేసి బిడ్డను అందు నిద్రపుచ్చింది. ఈ బిడ్డ ఇంచుక ఏడవకుండా, పాడండి పాటలు పక్షివరులారా, ఓపండి ఉయ్యాల వృక్షరాజములారా, నీడనొసకండి నీలమేఘములారా, కన్న తల్లికి నేడు గట్టి పని ఉన్నది, పెంచిన తల్లియు పొరమేగుతున్నది అని పాడి తన ఇంటికి వెళ్ళిపోయింది. వృక్షములు ఊయల్లోపుతుండగా, పక్షులు కిలకిలమని పాటలు పాడుతుండగా ఆ బిడ్డ సుఖంగా ఉన్నది. అంతా ఒకానొక రాజు ఆ మార్గంలో వెళుతూ చక్కని చుక్కవలే, విచ్చిన మొగ్గవలే, అందాల నిగ్గువలే ఉన్న ఆ కన్యను చూచి ఆశ్చర్యపోయి ఆమెను సవారి మీద ఎక్కించుకుని తన గ్రామానికి తీసుకుని వెళ్ళిపోయాడు రాజు. ఆ బిడ్డ పోయిన దారిలో ఉన్న చేలు కంటికి కుంచెడయ్యను. పాడుపడ్డ గ్రామాలు పట్టణాలయ్యాయి. అది చూసి రాజును అతని పరివారంలోని వారు కూడా ఆశ్చర్యపడి ఆ కన్య మహత్తును పొగిడారు. పిమ్మట రాజు ఆమెను తన మొదటి భార్య వద్దకు పంపాడు. అంతవరకు సంతానహీనంగా ఉన్న పట్టపురాణి ఆమె రాక వలన పుత్రవతి అయింది. ఆ కన్య రాక వలన పట్టణము మహాశోభాయమానంగా అవటం చేత ప్రజలు ఆమెను రమాదేవి అని పిలవటం మొదలెట్టారు. వెంబట కొంతకాలానికి రాజు రమాదేవిని పెళ్ళాడాడు.